హైదరాబాద్ డీజీపీ కార్యాలయం సమీపంలో ఉద్రిక్తత తలెత్తింది. అయ్యప్ప స్వాములు బీజేపీ కార్యకర్తలు డీజీపీ ఆఫీసును ముట్టడించారు. బ్యారికేడ్లు నెట్టుకొని మరీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాటలో పలువురు అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అయ్యప్ప మాల ధరించడంపై ఇటీవల వివాదం తలెత్తింది. దీన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులతో కలిసి అయ్యప్ప స్వాములు డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. దీంతో వారందరినీ అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు కూడా తరలించారు. బరాబర్ చెప్తున్నాం. పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. లేని ఎడలా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా వందలాది మంది యువకులు అయ్యప్ప స్వాములు రాబోతున్నారు. అయ్యప్ప మాల కోసం యూనిఫామ్ నిబంధనలో వెసులుబాటు ఇవ్వలేమంటూ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ఇచ్చిన లేఖ చర్చకు దారితీసింది. నవంబర్ 20వ తేదీన ఈ లేఖ బయటకొచ్చింది. అయ్యప్ప మాల వేసుకునేందుకు వీలుగా యూనిఫామ్ నిబంధనలో వెసులుబాటు కల్పించాలని కంచన్బాగ్ స్టేషన్ కి చెందిన ఎస్ఐఎస్ కృష్ణకాంత్ ఇటీవల కోరారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉన్న ఉత్తర్వుల ప్రకారం అలా వెసులుబాటు కల్పించడం కుదరదు అంటూ దానికి సమాధానం ఇచ్చారు సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ కె శ్రీకాంత్. ఇదే సమాధానాన్ని కృష్ణకాంత్ తో పాటు ఆ జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకు పంపారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ ఆఫీస్ ముట్టడికి అయ్యప్ప స్వాములు బీజేవైఎంలు ప్రయత్నించారు. అయ్యప్ప దీక్షతో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ ఉద్యోగుల పట్ల తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానంతో హిందూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఒత్తిడి చేస్తే ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలా అయ్యప్ప స్వామి మాలినటువంటి ఒక ఎస్ఐకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఇలా 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తారు. సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి కావచ్చు, బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్న రామగుండంలో అమ్మవాళ్ళ గుణం గుడిచేత కావచ్చు, నిన్న ఏదో కాంచన్బాగ్ కేసులో ఎస్ఐకి మెమో ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ దీన్ అలియాస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియు అసదుద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ యొక్క రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని ఉపగుడిస్తున్న తెలంగాణ రాష్ట్రం హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలా అయ్యప్ప స్వామి మాలినటువంటి ఒక ఎస్ఐకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఇలా 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు ఏం జరిగింది? హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. అయ్యప్ప స్వాములకి అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు వీరిద్దరు ఒక వర్గంగా ఉన్నారు. పోలీసులు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. అంటే ఏదైతే ఇటీవల కాలంలో డీజీపీ ఆఫీస్ నుంచి ఒక సమాధానం కాంచన్బాగ్ చెందినటువంటి కృష్ణకాంత్ అనే ఒక ఎస్ఐ పెట్టుకున్నటువంటి అభ్యర్థానికి డీజీపీ ఆఫీస్ నుంచి నెగిటివ్ గా సమాధానం వచ్చింది. ఆయన పెట్టుకున్న అభ్యర్థన ఏంటంటే ఖచ్చితంగా నేను అయ్యప్ప పోలీసు విధి నిర్వహణలో ఉండగా తన బాధ్యత నిర్వహిస్తూ
అయ్యప్ప మాలలు వేసుకునే అవకాశం కల్పించాలి, వెసులుబాటు కల్పించాలని ఈ కాంచనబాగ్ చెందినటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో కృష్ణకాంత్, అతను ఒక అభ్యర్థిని డీజీపీ ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. దాని వైపు నుంచి అంటే అప్పటికే ఉన్నటువంటి ఉత్తర్వుల ప్రకారం, డీజీపీ ఆఫీస్ కి అప్పటికే వచ్చిన ఉత్తర్వుల ప్రకారం అలా వేసుకోవడం, అలా వెసులుబాటు కుదరదు అంటూ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ శ్రీకాంత్ ఒక సమాచారం అందించడం జరిగింది. అదే విషయాన్ని అంటే సమాధానం ఇవ్వటం, ఆ విషయాన్ని కాంచనబాగ్ ఎస్ఐతో పాటుగా ఆ స్టేషన్ పరిధిలో, అక్కడ పరిధిలో ఉన్నటువంటి ఆ సౌత్ ఈస్ట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లకు కూడా సమాధానం పంపించడం జరిగింది. సో ఈ విషయం పైనే అయ్యప్ప స్వాములు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు చాలా ఆవేశానికి గురయ్యారు, ఆగ్రహానికి గురయ్యారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. వెసులుబాటు కల్పించి విధి నిర్వహణ చేస్తూనే అయ్యప్ప మాల ధరిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి, కనీసం అటువంటి ఆ వెసులుబాటు అవకాశం కూడా కల్పించరా, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయటం అంటూ అయ్యప్ప స్వాములు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడి డీజీపీ ఆఫీస్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ డీజీపీ ఆఫీస్ ఎదుటి పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అనుమతి లేదంటూ అడ్డుకోవడం. సో రెండు వర్గాల మధ్య తోపులాట, అదేవిధంగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే డీజీపీ ఆఫీస్ ఇటీవల ఒక లేఖ సమాధానం ఇచ్చిందో, అంటే విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు అయ్యప్పమాల ధరించుకునే వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది, కల్పిస్తేనే అది ప్రాపర్ గా ఉంటుంది, దాన్ని హిందువుల మనోభావాలని గౌరవించినట్టుగా ఉంటుంది. అలా కాకుండా అటువంటి వెసులుబాటు అటువంటి అవకాశం లేదు అని సమాధానం ఇవ్వడం సరికాదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వెంటనే ఏదైతే ఇటీవల కాంచనబాగ్ ఎస్ఐ పెట్టినటువంటి లేఖకి అభ్యర్థనకి ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో, వచ్చిన సమాధానాన్ని వెంటనే విరమించుకోవాలి, ఖచ్చితంగా వెసులుబాటు కల్పించి పోలీసులు విధి నిర్వహణలో ఉంటూ మాల ధరిస్తూ వస్తే తప్పేంటి అనే ఒక పాయింట్ ని చాలా గట్టిగా అయ్యప్ప స్వాములు కావచ్చు, లేదంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీ ఆఫీస్ ఎదుట నిలబడి అక్కడ ధర్నా చేయడం కానీ, లేదంటే పెద్ద పెద్ద స్లోగన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఖచ్చితంగా అంటే పరిస్థితి క్రాస్ అయ్యేలా, అంటే పరిస్థితి అదుపు తప్పలు ఉండటంతో అయ్యప్ప స్వాములు ఎవరైతున్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం, బలవంత ఫోర్స్ఫుల్ గా వ్యాన్స్ లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున బగ్గుమంటూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంకి ఆపాదిస్తూ ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఇటువంటి నిర్ణయాలను, ఇటువంటి సమాధానాలను విరమించుకోవాలి, ఖచ్చితంగా ఆ మాల ధరించేలాగా, హిందువుల మనోభావాలని గౌరవించేలాగా మాల ధరించుకున్నట్టు వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందంటూ బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. సో రెండు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ వల్ల కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. మతాల వారిని గౌరవిస్తూ ఆ వ్యవస్థలో అందరికీ సరైన న్యాయం చేయాలి స్వామి. అనాది కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ, డీజీపీ ర్యాంక్ వరకు కూడా అయ్యప్ప మాలలు వేసుకున్నారు స్వామి. ఈరోజు చాలా బాధాకరం. కృష్ణకాంత్ గారికి ఇచ్చిన మెమో చూసి చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అయ్యప్పలు స్పందించడం జరిగింది స్వామి. ఈ రోజు మీరు ఇచ్చిన మెమోలో ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా మీరు మెన్షన్ చేయడం జరిగింది. మీరు డ్యూటీలు చేసేవారు ఎటువంటి పరిస్థితుల్లో గడ్డాలు కానీ మీసాలు కానీ లేకుండా, చెప్పులు లేకుండా మీరు డ్యూటీ చేయరాదని చెప్పి మీరు ఆ మెమోలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ అని చెప్పి సివిల్ కోడ్ అని రాసి పక్కన బ్లాక్ డ్రెస్ అని రాసిరు. అంటే దీనిపై ప్రత్యేకంగా అయ్యప్పలను మీరు టార్గెట్ చేసి ఇస్తున్నట్టుగా మాకు ఆ లెటర్ లో అనిపించింది. కాబట్టి ఈ రోజు ప్రతి పోలీస్ అధికారి కూడా వారి మతాన్ని గౌరవిస్తూ రాజ్యాంగంలో ఏదైతే హక్కు ఉందో మతపరమైన స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు ఆధ్యాత్మికంగా మాలలు కానీ ధరించే అవకాశం ఉంది. మీరు పోలీస్ రూల్స్ బుక్ అంటున్నారు, ఈ పోలీస్ రూల్స్ బుక్ ప్రకారం మీరు డ్రెస్ వేసుకోవద్దని చెప్తున్నారు. అదే విధంగా మీరు చెప్పిన విషయం ఏంటంటే లీవ్ పెట్టి పోలీస్ వాళ్ళు వెళ్ళమంటే ఒక సాధారణ కానిస్టేబుల్ భార్య పిల్లల్ని పోషించుకోవాలి. అలాంటి వాళ్ళు 41 రోజు లీవ్ పెట్టినట్టయితే వారికి లాస్ ఆఫ్ పే వచ్చి వాళ్ళ కుటుంబం ఏ విధంగా గడుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఏదైతే చేస్తున్నటువంటి పని మనం అంత బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ డీసీపీ గారు ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఇవాళ యావత్తు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే ఉన్న వాళ్ళు ఒక వ్యక్తిని మెమో ఇచ్చినంత కాదు, కొన్ని వేల మంది మాలలు వేసుకుంటున్నారు, కొన్ని లక్షల మంది మాలలు వేసుకుంటున్నారు. ఇలా ఉద్యోగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా లీవులు పెడితే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎలా నడుస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అందరికీ ఒక సమాధానంగా మేము ఒకటే చెప్తున్నాం, శాంతియుతమైనటువంటి అయ్యప్ప స్వాములని దుష్ట శిక్ష రక్షణ చేయకుండా మీరంతా కూడా ఇలా చేస్తే బాగుండదని మేము చెప్తున్నాం. అయ్యప్ప స్వాములు మీరు శాంతియుతంగా మీ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మన పెద్దలు మెమోరాండం తీసుకురానికి పోతున్నారు. మన యొక్క ప్రోగ్రామ్ లో చాలా మంది ఇవాళ పాల్గొని ఇవాళ యావత్ రాష్ట్రం కూడా మనము పిలుపునిచ్చాము. ఇవాళ ఇదే విధంగా ప్రతి డీసీపీ దగ్గర మనం మెమోరాండం ఇస్తున్నాము.
ఈ